ఈరోజు నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము వెలుపట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. కొంతమంది సాక్ష్యము ఎలా ఉంటుందంటే, నా భర్త అండి, అమ్మో మోసగాడండి, నన్ను అస్తమానం మోసం చేస్తాడండి, ఇదిగో ఇలాగని అలాగని అబద్ధాలు చెప్తూ ఉంటాడండి, అబద్ధాలు కూరండి. అర్థమవుతుందండి? నా భర్త అండి జీతం చాలా జీతం వస్తూ ఉంటుంది కానీ నాకు తక్కువే చూపిస్తాడండి, ఎక్కువ చూపించడండి, అబద్ధికుడండి అని చెప్తాం. నీ మీద అలాంటి సాక్ష్యం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? నా భర్త మోసగాడండి, అబద్ధికుడండి, స్వార్థపరుడండి, అయ్యో అసూయపరుడండి, వాళ్ళు పుట్టింటోళ్ళు వస్తే చాలా బాగా చూస్తాడండి, మా ఊళ్ళో వస్తే మాత్రం అసలు పట్టించుకోడండి. చెప్తామా చెప్పమా భర్తల కోసం ఇలాంటి సాక్ష్యాలు? భర్తలు కూడా చెప్తూ ఉంటారు భార్యల కోసం. నా భార్య అండి ఎక్కడైనా ఒకవేళ జేబులో ఎప్పుడైనా ఒక 500 నోటు మర్చిపోయాను అని అనుకోండి, అస్సలు ఇవ్వదండి. ఏవో నాకు తెలియదు ఎక్కడ పడేసుకున్నావు అంటుందండి. నీ మీద ఇలాంటి సాక్ష్యం ఉందేమో చూడు, అబద్ధికురాలని. అర్థమవుతా ఉందా? ఇలాంటి చెడు సాక్ష్యాలు నీ మీద ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం కనీసం నీ కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి సాక్ష్యం లేకపోతే నీ విశ్వాస జీవితం ఏంటి అసలే? నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం, అమ్మో వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి, వాళ్ళు జోలికి వెళ్ళకూడదండి అనేటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అర్థమవుతా ఉందా? ఈరోజు నేనేమంటున్నానంటే, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము సరైన రీతిలో ఉందా? కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ రాయబడినటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేస్తే, ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎలీషా గారి యొక్క శిష్యులలో ఒక శిష్యుడు చనిపోయాడంట. సరే, చనిపోతే ఆ వ్యక్తి చనిపోతూ మరి ఎన్ని చేశాడో తెలియదు కానీ చాలా అప్పులు చేశాడంట. అంటే గురువు దగ్గర శిష్యరేఖం చేస్తూ ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని పరిచర్యలో ఉన్నాడు. కానీ ఓ పక్క దేవుని పరిచర్యలో ఉంటే మరి కుటుంబం ఎలాగా? కుటుంబాన్ని కూడా సంరక్షించాలి కదా. దేవుని వాక్యం తెలియచేస్తుంది, విశేషముగా ఎవడైనానంట తన కుటుంబాన్ని సంరక్షించకపోతే అట్టి వాడంట విశ్వాస త్యాగం చేసిన వాడై ఉండి అవిశ్వాసి కంటే చెడ్డోడై ఉంటాడంట. కుటుంబాన్ని సంరక్షించలేనటువంటి వాడు. అవిశ్వాస అంటేనే చెడ్డోడు, అవిశ్వాస అంటేనే చెడ్డోడు. కుటుంబాన్ని సంరక్షించలేనటువంటి వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడని తిమోతి పత్రికలో ఉంటుంది. ఓకేనా? అయితే మరి దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఈ శిష్యుడు ఎలీషా గారి చేసేటువంటి అద్భుతాలు చూస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాడు. గురువు గారికి సహకారిగా ఉంటూ చక్కని పరిచర్యలో ముందుకు వెళుతున్నటువంటి ఈ శిష్యుడు మరి కుటుంబాన్ని కూడా సంరక్షించుకోవాలి కదా. కాబట్టి కుటుంబాన్ని సంరక్షించటానికి ఏం చేశాడంటే కొన్ని అప్పులు చేశాడంట. ఏం చేశాడంటమ్మా? అప్పులు చేశాడు. తనకు కూడా తెలియదు నేను అప్పు తీర్చుకోకుండా చచ్చిపోతానని. అవునా కదా? అప్పు తీర్చకుండా చచ్చిపోతానని అనుకుంటే గనక చెయ్యకపోదుడేమో. ఎందుకంటే దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తే. అర్థమవుతుందా? ప్రగాఢమైనటువంటి దేవుని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనేకమైన అద్భుతాలు దేవుని నామములో జరిగించినటువంటి ఒక ప్రవక్తలలో ఉన్నతమైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా గారి దగ్గరే శిష్యరేఖం చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి, అతను కూడా దేవునిని ఎరిగినటువంటి మంచి విశ్వాసి అయి ఉండాలి. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాస జీవితంలో పరిచర్యలో ముందుకెళ్తున్నటువంటి ఈ శిష్యునికి కుటుంబాన్ని నడిపించుకోవటానికి ధనం అవసరమైంది. ఆ ధనము పరిచర్యలో రాకపోయేసరికి అప్పు చేయటం మొదలుపెట్టాడు. సరే, చాలా అప్పు చేసేసాడు. ఈ అప్పు చేస్తే సడన్గా ఓ రోజు చనిపోయాడు. అప్పు తీర్చుకోకుండా చనిపోయాడు. అయితే ఎవరి దగ్గర అయితే అప్పు చేశాడో ఆ అప్పు చేసినటువంటి ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆ అప్పులోడు వచ్చాడంట ఇంటికి. ఆ అప్పులోడు ఇంటికి వచ్చి ఏం చేశాడంటే, వాళ్ళకున్నటువంటి ఆ శిష్యుడికి ఉన్నటువంటి తన భార్య, 2 పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి తన 2 పిల్లల్ని కూడా కదా దాసులుగా తన దగ్గర పనిచేయటానికి, దాసులుగా తీసుకెళ్ళిపోవటానికి వచ్చాడంట. అమ్మా, మీ ఆయన చనిపోయాడు, నీ భర్త చనిపోయాడు, మీ ఆయన ఏమో నా దగ్గర చాలా అప్పు చేసేసాడు, నేను ఆ బాకీ ఎలా తీర్చుకోవాలమ్మా? నువ్వా స్త్రీవి, పని చేయలేవు, కాబట్టి నా బాకీ నేను ఎలా తీర్చుకుంటానంటే, నీకున్న 2 పిల్లల్ని నా దగ్గరికి పనికి పంపించేయమ్మా, నా బాకీ తీరేదాకా కూడా వీళ్ళ చేత నేను పని చేయించుకుంటానని అప్పులోడు వచ్చి కూర్చున్నాడంట. అర్థమవుతుందా? ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బహుశా ఆ సహోదరి కూడా ఏ రోజు అనుకుని ఉండదు, ఒక అప్పులోడు వచ్చి నా పిల్లల్ని 2 కూడా తీసుకెళ్ళిపోతాడు పని చేయించుకోవటానికి అని ఆ సహోదరి కూడా ఎప్పుడు ఊహించి ఉండదు. అనుకోని విషాదమైనటువంటి సంఘటన తన కుటుంబంలో ఏర్పడింది. ఒక రకమైనటువంటి బాధలో, దుఃఖములో, వేదనలో ఆ కుటుంబం మునిగిపోయింది. మన జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా ముందుకెళ్ళిపోదు. గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాస జీవితాలలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాంటి ఎత్తుపల్లాలు అనగా కష్ట నష్టాలు వచ్చేటువంటి సమయములలో మనం ఎలా ప్రవర్తిస్తూ దేవుని మీద ఆధారపడి ఉంటామో, ఎలా జయించగలుగుతామో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ విశ్వాస జీవితం అనేది. అక్కడే తెలిసిపోతుంది. ఈమె జీవితం కూడా అనుకోని సంఘటన వల్ల తన కుటుంబంలో ఒక రకమైనటువంటి విషాద ఛాయలు అలుముకునేసరికి ఒక రకమైనటువంటి దుఃఖములోనికి, వేదనలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి ఇక్కడ ఈ శిష్యుని యొక్క భార్య చక్కని ఆలోచన కలిగి వెంటనేనంట తన భర్త ఏ ప్రవక్త దగ్గర అయితే శిష్యరకం చేశాడో ఆ ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిందంట. వెళ్ళి ఏం చెప్తుంది అక్కడ? అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ తన భర్త గురించి, చనిపోయినటువంటి తన భర్త గురించి ఆమె ఇస్తున్నటువంటి మొట్టమొదటి సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, నన్ను అప్పుల్లో ముంచేశాడు అని అడగట్లేదు. వెళ్ళి నా జీవితం బొగ్గుపాలు చేసేసాడు అని అనట్లేదు. నా జీవితం సర్వనాశనం చేసేసాడు, ఈరోజు నేను ఎటు కాకుండా పోయాను, ఏం చేయను నేను అని ఇలాంటి మాటలు ఏమీ చెప్పట్లేదు. మొట్టమొదటిగా తన భర్త గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? యెహోవా యందు భక్తి గలవాడంట. ఎంత మంచి సాక్ష్యమో ఆలోచన చేయండి. ప్రవక్త శిష్యులలో ఒకడు చనిపోతే ఆ శిష్యుని యొక్క భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి ఏం చెప్తుందో తెలుసా? ఆలోచన చేయండి. నా భర్త యెహోవా యందు భక్తి గలవాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా తన భర్త కోసం ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గనక మనం పరిగణలోనికి తీసుకుంటే, నన్ను అప్పుల్లో ముంచేశాడు, నాకు ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, ఈరోజు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అనేటువంటి నేరాలు కానీ, నెపములు కానీ తన భర్త మీద మోపటం లేదు. అనుకోని సంఘటన జరిగినటువంటి సందర్భాన్ని బట్టి, ఏర్పడినటువంటి విషాదాన్ని బట్టి
ఆమె కృంగిపోలేదు, కానీ మొట్టమొదటిగా తనకున్నటువంటి సమస్యను దైవజనుని యొద్ద నేరుగా స్పష్టంగా చెబుతూ తన భర్త కోసం ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి సాక్ష్యం నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే పురుషులనైనా స్త్రీలనైనా సరే పర్సనల్గా ఎక్కడైనా కలిసినప్పుడు నీ భార్య కోసం ఒక మంచి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు అని అన్నప్పుడు, నా భార్య మంచి విశ్వాసురాలు, మంచి ప్రార్థనాపరురాలు, మంచి భక్తిపరురాలు అని సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? లేకపోతే పురుషులనైనా సరే ఆలోచన చేస్తే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ భర్త కోసం ఒక సాక్ష్యం ఇయ్యమ్మా అని అన్నప్పుడు, ఒకవేళ తన భర్త కోసం భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, కపటం లేనివాడు అనేటువంటి మంచి సాక్ష్యము ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో పురుషులు ఉండగలుగుతున్నారా? ఈరోజు నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము వెలుపట ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. కొంతమంది సాక్ష్యము ఎలా ఉంటుందంటే, నా భర్త అండి, అమ్మో మోసగాడండి, నన్ను అస్తమానం మోసం చేస్తాడండి, ఇదిగో ఇలాగని అలాగని అబద్ధాలు చెప్తూ ఉంటాడండి, అబద్ధాలు కూరండి. అర్థమవుతుందండి? నా భర్త అండి జీతం చాలా జీతం వస్తూ ఉంటుంది, కానీ నాకు తక్కువే చూపిస్తాడండి, ఎక్కువ చూపించడండి, అబద్ధికుడండి అని చెప్తాం. నీ మీద అలాంటి సాక్ష్యం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతా ఉందా? నా భర్త మోసగాడండి, అబద్ధికుడండి, స్వార్థపరుడండి, అయ్యో అసూయపరుడండి, వాళ్ళ పుట్టింటోళ్ళు వస్తే చాలా బాగా చూస్తాడండి, మా ఊళ్ళో వస్తే మాత్రం అసలు పట్టించుకోడండి. చెప్తామా చెప్పమా భర్తల కోసం ఇలాంటి సాక్ష్యాలు? భర్తలు కూడా చెప్తూ ఉంటారు భార్యల కోసం. నా భార్య అండి ఎక్కడైనా ఒకవేళ జేబులో ఎప్పుడైనా ఒక 500 నోటు మర్చిపోయాను అని అనుకోండి, అస్సలు ఇవ్వదండి. ఏవో నాకు తెలియదు ఎక్కడ పడేసుకున్నావు అంటుందండి. నీ మీద ఇలాంటి సాక్ష్యం ఉందేమో చూడు, అబద్ధికురాలని. అర్థమవుతా ఉందా? ఇలాంటి చెడు సాక్ష్యాలు నీ మీద ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నేను అంటూ ఉన్నాను, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం కనీసం నీ కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి సాక్ష్యం లేకపోతే నీ విశ్వాస జీవితం ఏంటి అసలే? నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం, అమ్మో వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి, వాళ్ళు జోలికి వెళ్ళకూడదండి అనేటువంటి ఇలాంటి భయంకరమైనటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అర్థమవుతా ఉందా? ఈరోజు నేను ఏమంటున్నానంటే, నిన్ను గూర్చినటువంటి సాక్ష్యము సరైన రీతిలో ఉందా? వెలుపట నిన్ను గూర్చి నీ కుటుంబ సభ్యుల దగ్గర విచారించినప్పుడు, నీ భర్త దగ్గర కానీ, నీ బిడ్డల దగ్గర కానీ, లేకపోతే నీ భార్య దగ్గర కానీ, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, నీ కుటుంబ సభ్యులలో ఎవరి దగ్గరైనా నిన్ను గూర్చి విచారిస్తే, దేవుని విషయంలో ఓ మంచి సాక్ష్యము నీ మీద ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఎలా ఉందో ఆలోచన చేయి. ఇక్కడ ఆ శిష్యుని యొక్క భార్య తన భర్త కోసం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? నా భర్త దేవుని యందు భక్తి కలిగిన వాడు, ఈ విషయం నాకే కాదు నీకు కూడా తెలుసు అని చెప్తా ఉంది. అర్థమవుతుందా? భక్తి కలిగిన వాడని నాకు కాదు నీకు కూడా తెలుసు అని చెప్తా ఉంది. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, పైకి మాత్రమే భక్తిలాగా నటిస్తూ ఉంటారు. పైకి మాత్రమే భక్తి, అంతరంగంలో శుద్ధి ఉండదు, అంతరంగంలో మార్పు ఉండదు. పరిశుద్ధ వాక్యములో ఒకసారి మనం చూడగలిగితే, తిమోతి పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో చూడగలిగితే ఒక మాట రాయబడి ఉంది. అక్కడ చదువుతారు తల్లి? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడమై ఉండుము అని రాయబడి ఉంది. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? పైకి మాత్రమే భక్తి అంట. పైకి మాత్రమే భక్తి అంటే ఆదివారం ప్రార్థనకు వచ్చామా, వెళ్ళామా, అయిపోయింది. అర్థమవుతా ఉందా? కొన్ని ఫార్మాలిటీ భక్తులుగా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, ఆచార సంబంధంగా అలవాటుగా వెళ్ళిపోతారు తప్ప నిజంగా లోపల అంతరంగములో దేవుని యందు ఉండవలసినటువంటి భయము భక్తిని కనపరచలేనటువంటి, పైకి భక్తి పరులుగా నటించేటువంటి వారు, దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు కొంతమంది ఉంటారు. ఆలోచన చేయండి. ఈ స్త్రీ తన భర్త కోసం ఒక మంచి సాక్ష్యం ఇస్తుంది, నా భర్త భక్తి గలవాడు.
యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నాకే కాదు నీకు కూడా తెలుస్తుంది అనే మాట చెబుతూ ఏమని చెప్తుందో తెలుసా? తనకున్న సమస్యను వివరిస్తూ ఏమని చెప్తూ ఉందమ్మా? ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకి మొర్ర పెట్టగా ఏం చెప్తా ఉందో తెలుసా? అప్పులోడు వచ్చాడయ్యా. లోకంలో ఒక సామెత ఉంటుంది, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అని ఉంటుంది. విన్నారా ఎప్పుడైనా ఈ సామెత? జీవితంలోనంట సాధారణంగా చెప్తున్నాను, వినండి. ఓ మనిషికి నిద్ర పట్టకపోవటానికి కారణం అంట అప్పులు, నొప్పులు, తప్పులు, ఈ మూడు ఉంటేనంట మనిషికి నిద్ర పట్టదంట. తెలుసా ఈ విషయం మీకు? మనిషికంట నిద్ర పట్టకపోవటానికి 3 కారణాలంట సాధారణంగా. అప్పులున్నా నిద్ర పట్టదంట. రేపు ఎవడొస్తాడో, ఎవడొచ్చి ఇంటికొచ్చి అడుగుతాడో, అడిగే విధానంలో గట్టిగా అడిగి ఏం అల్లరి చేసేస్తాడో, నా పరువు ఎక్కడ తీసేస్తాడో అనే భయంతో నిద్ర పడదు. అప్పులు ఉన్నవాడికి నిద్ర పడదంట. తర్వాత నొప్పులు అంటే బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు ఉన్నవాడు కూడా నిద్ర పడదంట. తెల్లవార్లు కూడా బాధలు పడతానే ఉంటాడు. ఆ నొప్పి, ఈ నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి, నొప్పులు ఉన్నవాడు కూడా సరిగ్గా నిద్ర పడదంట. మూడో విషయం ఏంటో తెలుసా? తప్పులు ఉన్నవాడు కూడా నిద్ర పట్టదంటే లోపల ఎవడికి తెలియకోకుండా చేసేటువంటి పాపాలు ఉంటాయి చూడండి, తప్పు. ఆ తప్పులు ఉన్నా సరే నిద్ర పట్టదంట. నేను దొరికేతానేమో, తెలిసిపోతుందేమో, గబుక్కి నేను నిద్రపోయిన కానించి నా భార్య ఏమైనా సెల్ ఫోన్ తీసిందంటే మొత్తం నా చిట్ట అంతా బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాగా? అదో కొంత భయం, నిద్ర పట్టదు. అర్థమవుతుందా? ఈ సెల్ ఫోన్ ఇక్కడ పెట్టి అలాగ స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఈలోపు ఏదైనా ఫోన్ వచ్చిందా నేను అయిపోయానే అని అనుకునేవాళ్ళు ఉంటారు, అవునా కదా? ఆ తప్పులున్న వాళ్ళకి కూడా సరిగా నిద్ర పట్టదు. ఎవడికి తెలియకోకుండా రహస్యంగా జరిగించేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా సరిగా నిద్ర పట్టదంట. దొరికేస్తానంటావా, తెలిసిపోతుందంటావా, కనిపెట్టేసిందంటావా, కనిపెట్టేయాడంటావా, అనుమానం వచ్చిందంటావా, ఎక్కడో డౌట్ వచ్చినట్టుంది అని ఈ ఆలోచనలన్నీ కూడా మనసులో రిపీట్ అవుతూ ఉండి సరిగా నిద్ర పట్టదంట. ఏమేమి? అప్పులు, నొప్పులు, తప్పులు. అర్థమవుతుందా? అప్పులు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అప్పులు ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే చక్కగా ఏదో రకంగా ఇవాళ కాకపోతే రేపైనా సమాధానం చెప్పుకుని తీర్చుకోవచ్చు. మీకు తెలుసా, క్రైస్తవ బిడ్డలంట అప్పు ఎగ్గొట్టకూడదంట. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ బిడ్డలు అప్పు ఎగ్గొట్టకూడదంట. ఒకవేళ అవతలోడు నీకు ఇచ్చినవాడు దేవుని మనసు కలిగి ఒకవేళ నీ రుణాన్ని క్షమిస్తే తప్ప వాడు అడిగేంత వరకు కూడా తప్పనిసరిగా నీవు ఇవ్వవలసినటువంటి రుణాన్ని ఏదో ఒక రోజు అప్పజెప్పాల్సిందే. అర్థమవుతుందా? ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏమని చెబుతుందో తెలుసా? అప్పులు వాడు వచ్చాడయ్యా అని చెప్తా ఉంది. అప్పులు వాడు వచ్చి ఏం చేశాడంట? 2 పిల్లల్ని కూడా దాసులుగా ఉండటానికి, పని చేయించుకోవటానికి, తన బాకీ తీరేంత వరకు, తన అప్పు తీరేంత వరకు కూడా ఎన్ని దినాలు వ్యవధిలో పని చేస్తే, ఎన్ని సంవత్సరాలు పని చేస్తే తన అప్పు తీరుతుందో అంతవరకు కూడా ఆ పిల్లల చేత పని చేయించుకోవటానికి తీసుకెళ్ళిపోవటానికి అప్పులోడు వచ్చాడట. జాలి లేనటువంటి కఠినుడు, దుర్మార్గుడు, చిన్న పిల్లల మీద కూడా జాలి లేనటువంటి వాడు. ఆలోచన చేయండి, భర్తను కోల్పోయినటువంటి ఆ స్త్రీని మరింత బాధ పెట్టేటువంటి వాడు, ధనవంతుడై ఉండి కూడా కనీసం కనికరం చూపలేనటువంటి వాడు. ఓ చిన్నపాటి ఉన్నటువంటి ఆ చిన్నపాటి అప్పు ఆ వ్యక్తికి పెద్ద సామర్థ్యం కాకపోయినా అది క్షమించలేనటువంటి మనసు కలిగిన వాడు పిల్లల్ని తీసుకుపోవడానికి వచ్చాడంట. ఆ సమస్య దైవజనుని దగ్గర చెప్తే దైవజనుడు చెప్పినటువంటి ఒక సంగతి గురించి మనం ఆలోచన చేస్తే ఏం చెప్పారు దైవజనుడు? ఎలీషా, నా వలన నీకేం కావాలమ్మా? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని కార్యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు అడిగావు కదా అని నువ్వు అడిగినట్టే ఇవ్వాలని రూలేం ఉండదు. గుర్తుపెట్టుకోండి.
దేవుని కార్యము జరగటానికి నువ్వు అడిగావు కదా. ఆలోచన చేయండి. బహుశా ఈమె అనుకుని ఉంటుంది, ఈ అప్లోడ్ వచ్చాడు దైవజనుడి దగ్గర చెబితే దైవజనుడు చాలా అద్భుతాలు చేసే ఆయన వెంటనే అలాగా కళ్ళు మూసి ఆకాశం వైపు ఇలా చేతులెత్తి, ఓ ప్రభువా ఈమెకి అప్పు తీరిపోవడానికి ధనం కావాలనగానే అక్కడ బంగారం మూటో నాణేలు పడతాయి, వెంటనే తెచ్చేసి ఇటు బాకీ తీర్చేస్తాను అనుకుందేమో బహుశా. మనం అనుకున్నట్టుగా చేయడు దేవుడు. అర్థమవుతా ఉందా? ఎప్పుడూ కూడా కార్యం చెయ్యి ప్రభువా అని అడగటమే కానీ ఇలా చెయ్యని అంటానికి మనం సరిపోం. దేవుడు ఎలాగైనా చేస్తాడు, ఎలా అయినా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా 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 చెయ్యాలి కదా అని నువ్వు నీ అవసరత కోసం అడిగావు కదా అని ఆ అవసరాన్ని నువ్వు అడిగినట్టుగానే దేవుడు తీర్చాలని ఏమీ లేదు. ప్రభువా ఇదిగో నేను ఫలానా చోటకి వెళ్తున్నాను, ఇదిగో నాయన ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాను, ఆ అధికారి దగ్గర నుంచి నాకు కొంత అవసరం ఉంది, వెంటనే నువ్వు వెళ్ళిపోయి నాకంటే ముందు వెళ్ళిపోయి ఆ అధికారిలోనికి నువ్వు దూరేసి వెంటనే ఆ అధికారిలోంచి నువ్వు ఉండి మాట్లాడే ప్రభువా అని నువ్వు రూల్ చేసి దేవునికి ఆర్డర్ వేయకూడదు మనం. అర్థమవుతుందా? దేవుడి చేత పని చేయించుకునేలాగా మనం చేయకూడదు. మనం ఎప్పుడు ఎలా చేయాలంటే నీ అవసరత ఏంటో క్లియర్గా స్పష్టంగా దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారంగా అది ఎలా జరిగించాలో అలా జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మనం అనుకున్నట్టుగా జరగాలని ఏమి ఉండదో, ఎలా అయినా జరుగుతాయి. ఒక్కోసారి మనకున్న దానిలో నుంచే దేవుడు అద్భుతాలు చేయిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఆకాశంలో నుంచి మన్నాను కురిపించిన దేవుడు ఈ 5,000 మంది కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆహారం కురిపించలేడా దేవుడు? మీ దగ్గర ఏమున్నాయని అయ్యా అని అంటే వాళ్ళు ఏం పట్టుకొచ్చారమ్మా? 5 రొట్లు 2 చిన్న చేపలు పట్టుకొచ్చారు. ఎందుకు అడిగాడు ఆయన? ఎందుకు అడిగాడు? ప్రార్థన చేసేసి వెంటనే ఆకాశంలో నుంచి ఆ మన్నాను కురిపించేస్తే తినేద్దరు కదా వాళ్ళందరూ, గొడవ వదిలిపోదును. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? మన విశ్వాసము మరింతగా బలపడటానికి మన చేతే దేవుడు క్రియ చేయిస్తాడు. అంటే అద్భుతం ఎలా ఉంటుందంటే నీ చేత్తో నువ్వే చేస్తావు, కానీ నువ్వు ఆశ్చర్యపోయేంత రీతిలో దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ నా వల్ల ఏంటి నీకు ఉపకారం? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఏదైనా డబ్బులు ఇస్తానని నా దగ్గరకు వచ్చావా? లేకపోతే నా దగ్గర ఏమైనా వెండి బంగారాలు ఏమైనా నిలవనాయేమో పట్టుకెళ్ళి ఆ అప్పులోకి బాకీ కట్టేద్దామా అని అనుకుని ఆ ఆలోచనతో వచ్చావా? అసలు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటమ్మా? నా దగ్గర ఏమీ లేదు. అసలు నీ దగ్గర ఏముందో చెప్పు ముందు. నీ ఇంట్లో ఏముందమ్మా పరిస్థితి అని అంటే అప్పుడు చెప్తా ఉంది. అందుకామె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏముందంట అమ్మ? ఏముంది? నూనె కుండ. నూనెతో ఉందా? ఖాళీగా ఉందా? ఖాళీగా ఉందని ఉంది అక్కడ. ఏమో ఖాళీగా ఉందో లేదా కొద్ది నూనె ఉందో మనకేం తెలుసు. ఆ కుండ మాత్రం మనకి కన్ఫామ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కుండ మాత్రం నూనెకి ఉపయోగించే కుండ, కాబట్టి దాన్ని నూనె కుండ అని అన్నారు. మంచినీళ్ళ డబ్బా అని అన్నావు అనుకో, అందులో నీళ్ళు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ ఆ డబ్బా దేనికి ఉపయోగించేది? అంతే, మంచినీళ్ళు డబ్బా దానికి. ఇప్పుడు నూనె కుండ అని అన్నది, అది నూనెకు ఉపయోగించుకునే కుండ, కాబట్టి ఆ కుండలో నూనె ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు ఆమె ఏమేం చెప్తుందంటే, అయ్యా నా దగ్గర నూనె కుండ ఒకటి ఉంది అని అన్నది. నూనె కుండ ఉందా? సరే, దైవజనుడు చెప్పినటువంటి ఉన్నతమైన సలహా ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని మాట దైవజనుడి నోట ఉంటుంది. దైవజనుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయొద్దు. దైవజనుడు నీ విశ్వాస జీవితం కొరకు కొన్నిసార్లు నీకు చెప్పేటువంటి సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో అవి నీ విశ్వాస అభివృద్ధి కొరకు మాత్రమే చెబుతాడు తప్ప నిన్ను నాశనం చేయాలనో, నువ్వు చెడిపోవాలనో, నువ్వు పాడైపోవాలనో అలాంటి ఆలోచనలు ఏ దైవజనుడు చెప్పడో. కాబట్టి దైవజనుడు చెప్పేటువంటి సలహాను పాటించటం వల్ల నీ విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి కొందరి పరిస్థితులు వివరించినప్పుడు చెప్తా ఉంటారు దైవజనులు, నేనైనా ఇంకెవరైనా సరే దైవజనులు ఏం చెప్తారంటే, కొన్నిసార్లు వారి మనసుకు తోచింది దేవుడు వారి హృదయంలో బయలుపరిచిన సంగతి ఈమెకి ఎలా తెలియచేయమని చెప్పినటువంటి సంగతులు కొన్ని ఉంటాయి. వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పినప్పుడు, అమ్మా నువ్వెందుకో ఉపవాసం ఉంటే మంచిదేమోనమ్మా అని చెప్పారనుకో, ఈయనకి పనేమీ లేదు,
అదేదో ఈ నుండి 3 రోజులు నా కోసం అన్నీ మానేసి ఈ నుండి ఉపవాసం చేయొచ్చు కదా, నన్ను ఉండమంటున్నాడు ఈయన అని అనకూడదు. అర్థమవుతుందా? ఉపవాసం చెయ్యమ్మానంటే దేవుడు నీ చేత ఉపవాసం చేయించాలని అనుకుంటున్నాడు కాబట్టి దైవజనుడి ద్వారా చెప్పించాడు. రైట్, ఓకే, ఉపవాసం ఉంటే మంచిదేమోనని అనువైన రోజు ఏర్పాటు చేసుకుని చక్కగా ఉపవాసం ఉండాలి. అమ్మ నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా ప్రవర్తించు, నువ్వు ఇది మానే, ఇది చేయకు, దీనివల్ల నీకు ఆటంకం, నీ విశ్వాస జీవితం నాశనం అయిపోద్ది, నీ ప్రార్థనా జీవితం విడిచిపెట్టేస్తావు, కాబట్టి కొన్ని పనులు మానే, ఇలా చేయకు అలా చేయకని దైవజనుడు చెప్పే సలహాలు పాటించడం వల్ల అది నీకే మేలు. అర్థమవుతుందా? ఇక్కడ ఆలోచన చేస్తే గనక దైవజనుడు ఒక సలహా ఇస్తా ఉన్నాడు ఆమె కోసం. ఇప్పుడు దైవజనుడు చెప్పినటువంటి ఓ మంచి సలహా చదువు తల్లి. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవియ్యగా. ఎందుకు చేయాలి అలాగా? అరుగు తెచ్చుకోవాలి. ఆ పాత్రలో ఏం చేసుకొని తెచ్చుకుని అందులో నూనె ఉండాలి కదా, అందులో పోయటానికి. ఇలాంటి ఆలోచనలు ఏమీ చెప్పట్లేదు. ఏమంటుందో తెలుసా? ఇలాంటి ఆలోచనలు ఏమీ చెప్పట్లేదు. దైవజనుడు చెప్పినటువంటి సలహాను వెంటనే పాటించటానికి వెళ్ళంట కావలసినటువంటి పాత్రలు ఎన్నైతే ఉన్నాయో ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలన్నీ పోగు చేసుకొచ్చిందంట. ఖాళీ పాత్రలు పోగు చేసింది. ఖాళీ పాత్రలు పోగు చేస్తే ఆ పాత్రలలో కదా ఆలోచన చేస్తే ఆ పాత్రలను తీసుకొచ్చిన తర్వాత లోపలికి పోయి ఏం చేసిందంట? తలుపు మూసి. ఏం చేసిందమ్మా? తలుపు మూసి. క్రొత్త నిబంధనలో తలుపు మూసి అనే పదం ఎక్కడ కనపడుతుంది చెప్పండి? అది ఏ సందర్భంలో కనపడుతుంది అమ్మా? రైట్, హల్లెలూయా. అంటే తలుపు మూసి అనేది దేనికి సాదృశ్యంగా కనబడుతుందో మనకి వాక్యాధారంగా? ప్రార్థనకి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. గదిలోనికి వెళ్ళి తలుపు మూస్తే అక్కడ చేసే విజ్ఞాపనంట దేవుడు చూస్తాడంట. రహస్యంగా దేవునికి ప్రార్థన కొన్నిసార్లు పర్సనల్గా కూడా ఉండాలి. బహిరంగ ప్రార్థన మాత్రమే కాదు, సామూహిక ప్రార్థనలు మాత్రమే కాదు, నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి రహస్య ప్రార్థన జీవిత అనుభవం నీకు ఉండాలి. ముఖ్యంగా విశ్వాస జీవితంలో దేవుడు చూచేది కూడా రహస్య ప్రార్థనే. హల్లెలూయా. తలుపు మూసి అనే పదాన్ని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈమె కూడా ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర ఆలోచన చేస్తే ఆ ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలన్నిటినీ కూడా పోగు చేసి ఆ పాత్రలన్నింటినీ కూడా లోపలికి తీసుకొచ్చి తలుపు మూసి ఏం చేసిందంట? చదువు తల్లి. లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మనెను. ఆమె తన కుమారులతో చెప్పగా వారు మరేమియూ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. హల్లెలూయా. అంటే ఈమె ఇంటిలో ఉన్నటువంటిది ఒక నూనె కుండ ఉంది. ఆ కుండలో నుంచి ఏం ఊరుతా ఉందంట? నూనె. అంటే ఇంకా చెప్పాలి అని అంటే ఆ కుండకి నూనె బొగ్గ అని పేరు పెట్టవచ్చు. నీటి బొగ్గ తెలుసు కదా మనకి. నీటి బొగ్గ అంటే నీళ్లు ఎన్ని తోడినా ఇంకా లోపల అలా ఊరుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు బావిలో నీళ్లు చూడండి, ఓ కొలతలో ఉంటాయి, ఓ కొలత వరకు ఉంటాయి నీళ్లు. తోడేసాం, ఓ 10 బిందులో 20 బిందులో ఈరోజు తోడేసాం. తోడేసిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న చూసేసరికి మళ్ళీ ఆ కొలత కాడికి వచ్చేస్తాయి నీళ్లు. వస్తాయి రావా? అంతే. అంటే దాన్ని ఏమన్నారంటే నీటి బొగ్గ లోపల నుంచి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే
ఇక్కడ ఈ కుండ నూనె బొగ్గ వంటిది, అంటే లోపల నుంచి నూనె పుడతా ఉందంట. హల్లెలూయా. ఆ నూనెను ఆ ఖాళీ పాత్రలన్నిటిలో నింపేసింది. తన కుమారులు ఇరుగు పొరుగు వారి దగ్గర తెచ్చినటువంటి ఆ పాత్రల నిండా కూడా ఆ నూనెను నింపేస్తే, ఇంకా ఉన్నాయేమో తేవండి అని అంటే ఇంకా లేవని చెప్పారంట. ఆ కుమారులు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే ఇంకా లేవమ్మా అని చెప్పారు. వెంటనే నూనె నిలిచిపోయింది. అంటే అంతకుముందు ఎంతవరకు అయితే కొలుతుందో అంతవరకు ఉండిపోయింది. ఇప్పుడు మరలా వెళ్ళింది. ఆలోచన చేయండి. నూనె వచ్చేసింది కదా, ఇక్కడ సొంత పెత్తనాలు ఏం చేయట్లేదు. అర్థమవుతుందా? సొంత పెత్తనాలు ఏం చేయట్లేదు. ఈ నూనె ఏం చేద్దాం, ఇలా చేద్దామా, అలా చేద్దామా అనేటువంటి ఆలోచనలు ఏమీ చేయట్లేదు. మరలా దైవజనుని దగ్గరికి వెళ్ళింది. మరలా దైవజనుని దగ్గరికి వెళితే ఆమె ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని యొక్క కార్యాలు కొన్ని సందర్భాలలో మన దేవుడు చేసేటువంటి మేలులు ఎలా ఉంటాయంటే మిగిలేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ అప్పులకి సరిపడగా మాత్రమే నూనె ఇచ్చారనుకో, ఈ వెళ్ళింది దేనికోసం అంటే అప్పుల కోసమే వెళ్ళింది. ఆ అప్పు ఎంత అయితే ఉందో దానికి సరిపడగా వచ్చేటువంటి ధనం ఎంత ఉందో అంత మట్టుకే దేవుడు ఇచ్చాడు అనుకో, ఆ నూనె అమ్మేసి ఏం చేస్తుంది తెలుసా, అప్పులన్నీ తీర్చేస్తుంది. తీర్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకా మరి బతకాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయటం మొదలెడుతుంది. మొన్న ఇచ్చేసాను కదా మళ్ళీ ఇచ్చేస్తాను, మొన్న ఇవ్వలేదా అలా ఇచ్చేస్తాం మళ్ళీ అని ఏం చేస్తుందంటే కొత్త అప్పులు చేయటం మొదలెడుతుంది. కానీ దేవుడు మరలా ఆ కుటుంబాన్ని అలాంటి అప్పుల్లోనికి నెట్టేయటానికి దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. అలాంటి సంక్షోభంలోనికి, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి, వేదనలోనికి మరలా ఆ కుటుంబాన్ని నెట్టేయటానికి దేవుడు అలాంటి ఆలోచన లేనివాడు. కాబట్టి ఆ కుటుంబానికి మిగిలే ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఏమంటున్నారు తెలుసా, అమ్మేశాక మిగులుతుందమ్మా, ఖచ్చితంగా మిగులుతుంది. ఆ మిగిలిన దానితోటి నీవు నీ కుమారులు బ్రతకండి. హల్లెలూయా. అంటే ఎంత మిగిలితే వారు బతకగలరు చూడండి. కొద్దో గొప్ప మిగిలితే ఏదో 2 రోజులు 3 రోజులు లేకపోతే నెల 2 నెలలు 3 నెలలు వస్తుందేమో. వాళ్ళ బ్రతకగలిగేంత మిగిలిందంటే ఎంత నూనె ఇచ్చుంటారో, ఎన్ని పాత్రలు తెచ్చుంటారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడేటువంటి ఆ వ్యక్తిగత జీవితాన్ని బట్టి దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. భక్తి కలిగిన వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి నా భర్త భక్తి కలిగిన వాడు అని చెప్పింది. ఇంకా ఆలోచన చేస్తే, కాకపోతే ఆ ఇంట్లో అప్పులు కలిగినటువంటి ఇల్లుగా ఉంది, కానీ దేవుడు దానిని ఆశీర్వాదకరమైన గృహంగా మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎప్పుడు ఇలా మార్చబడింది అనంటే ఎప్పుడైతే గదిలోనికి వెళ్ళి తలుపు మూసిందో. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నేను అన్వయించి చెప్తా ఉన్నాను, నువ్వు ఎప్పుడైతే రహస్యంగా తలుపు మూసి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావో నీ జీవితం క్రమక్రమంగా మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యుని యొక్క భార్యను గురించి మనం ఆలోచన చేసినప్పుడు దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. దైవజనుడు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించింది. ఎక్కడా కూడా తప్పిపోకుండానట్లుగా దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంచి, దేవుడు ఏదో చేయబోతా ఉన్నాడు, నా కుటుంబ పరిస్థితులు మార్చబడటానికి దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడని బలమైన విశ్వాసం ఉంచింది. కాబట్టి తన కుటుంబంలో తలుపు వేస్తే వాళ్ళ ముగ్గురు మాత్రమే లోపల ఉన్నారు. ఆ ముగ్గురు కూడా దేవుని ఉన్నత కార్యాన్ని కన్నులారా చూచారు. హల్లెలూయా. వాళ్ళు ఎంత గొప్పోళ్ళో చూడండి. కాబట్టి నీ జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పరిస్థితిలో కష్టమో, దుఃఖమో, వేదనో, అనుకోని సంఘటనలో, విషాద ఛాయలు కొన్ని సందర్భాల్లో మన కుటుంబాల్లో ఎదురవుతాయి. కంగారు పడిపోయి, దిగులు పడిపోయి, కలత చెందిపోయి ఇప్పుడు ఎలాగా అని వీళ్ళ మీద నిందలేసేసి, అరిచేసి, కేకలేసేసి ఇది ఏంటి పరిస్థితి ఇలాగ అయిపోయింది అంతాను, ఇంకేముంది నా కుటుంబం పరిస్థితి అంతా అయిపోయిందని దిగులు చెందకోకుండా తలుపు మూయండి. హల్లెలూయా. ఎప్పుడు నీవు రహస్యంగా నీ గది తలుపులు మూస్తావో, గది తలుపులు మూసి మోకరిల్లి నీ మది తలుపులు ఎప్పుడైతే తెరిచి దేవునితో హృదయానుసారంగా మాట్లాడతావో నీ జీవితమునకు
గొప్ప విడుదల దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శిష్యుని భార్యలో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వీటికి అనుగుణంగా మీ జీవితాలు మలుచుకోండి. ఈమె ఎలాగైతే దేవుని కార్యాలను చూడగలిగిందో, ఎలాగైతే దైవజనుని యొక్క సలహాలు సూచనలు కదా తీసుకుందో, గతించినటువంటి 3 వారాల నుంచి కూడా దైవజనుడి దగ్గర ఒక స్త్రీ ఎలాగున అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి వచ్చిందో గత 3 వారాల నుంచి కూడా అయ్యే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అటు సారెపతుల విధవరాలైన దైవజనుని దగ్గర ఎలాగను మేలు పొందుకుందో, ఇటు షునేమి పట్టణస్థురాలైనటువంటి స్త్రీ దైవజనుడి దగ్గర ఎలాగను మేలు పొందుకుందో, ఇటు ప్రవక్త శిష్యుడి యొక్క భార్య అయినటువంటి ఈమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఈమె కూడా ఎలాగున దైవజనుడు చెప్పినటువంటి సలహాని పాటించి ఆశీర్వాదంలోకి వచ్చిందో, దేవుని కార్యాలు చూసిందో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దైవజనులు మన మేలు కోసం చెప్తారు, మన బాగు కోసం చెప్తారు. ఉపవాసం ఉండండి అమ్మా, కుటుంబంలో పిల్లలు మారాలని, భర్త మారాలని కన్నీరు విడవండమ్మా, బాగా ప్రార్థన చేయండి అమ్మా, విశ్వాసంగా ఉండండి అమ్మా, పరిచర్య చేయండి అమ్మా, ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా అని అంటే నేను దైవజనుడు చెప్పినవన్నీ రద్దు చేస్తారు, ఇంకోటి ఏదో కొత్తగా మనం చేయాలని అనుకుంటాం. అర్థమవుతుందా? పోనీ దేవుడు బయలుపరిచాడండి నాకు అని అంటే పోనీ మంచిదే, చేద్దాం. కాబట్టి దైవజనుడు చెప్పలేనిది కాకోకుండా అది రద్దు చేసేసి అది కాదండి గారు ఇది చేద్దాం మనం అంటాం ఒక్కోసారి మనం. అర్థమవుతుందా? కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితం కొరకు, మేలు కొరకు చెప్పేటువంటి సలహాలు పాటించటం వల్ల నీ జీవిత అభివృద్ధి కనబడుతుంది, దేవుని కార్యాలను చూడగలుగుతావు. దైవజనుడి యొక్క సలహా ఒక కుటుంబానికి ఎంత మేలుకరంగా ఉందో ఆలోచన చేయండి. కాబట్టి ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి, పాట పాడమంటే పాట పాడండి. అర్థమవుతుందా? నేను పాడను, నాకు రాదు, ఇలాంటి పనులు చేయకండి. దైవజనుడి ద్వారా దేవుడు పలికించాడంటే అది మేలుకో కీడుకో అది అనవసరం. నాకు పాడమంటే పాడేస్తాం అంతే, ప్రార్థన చేయమంటే చేసేయటం అంతే. కాబట్టి విశ్వాసి యొక్క ఎదుగుదల అభివృద్ధి కొరకు దైవజనుడి యొక్క సలహాలు తీసుకోవటం అనేది చాలా మంచి విషయం. కాబట్టి ఈ శిష్యురాలు యొక్క భార్య ఎలాగునైతే దైవజనుడి యొక్క సలహాలు తీసుకుని చక్కగా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని తన కుటుంబంలో చూడగలిగిందో, అలాంటి స్థితిలో మీరు కూడా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.